మన దేశంలో రైల్వే స్టేషన్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మాత్రం ఒక కొత్త పోలీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కాకపోతే ఇతను మనిషి కాదు, ఒక మెషీన్. Welcome back to Teja Media, the voice of truth. Today we have an exciting show lined up for you. Don't forget to hit that subscribe button. ఈరోజు మనం వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్న అద్భుతమైన టెక్నాలజీ రోబో పోలీస్ గురించి తెలుసుకుందాం. దీని పేరు అర్జున్, అంటే ఆటోమేటెడ్ సర్వైలెన్స్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రయాణికుల భద్రత కోసమే ప్రత్యేకంగా దీన్ని తయారు చేయించింది. ఇది కేవలం షో కోసం పెట్టిన బొమ్మ కాదు, ఒక పవర్ఫుల్ సెక్యూరిటీ గార్డ్. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇందులో అత్యాధునికమైన కెమెరాలున్నాయి. ఇది స్టేషన్ మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో నిరంతరం గమనిస్తూనే ఉంటాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా ఏదైనా వస్తువుని ఎవరైనా వదిలేసి వెళ్ళినా ఇది వెంటనే కంట్రోల్ రూమ్కి సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు, ఇది ప్రయాణికులకు ఒక ఫ్రెండ్ లాంటిది కూడా. మీకు రైలు వివరాలు కావాలన్నా, ప్లాట్ఫామ్ నెంబర్ తెలియకపోయినా ఈ రోబోని అడిగితే చాలు, వాయిస్ కమాండ్ ద్వారా సమాధానం చెప్తుంది. ఏదైనా అత్యవసర సమయంలో దీని ద్వారా మీరు డైరెక్ట్గా ఆర్పీఎఫ్ ఆఫీసర్లతో వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చు. ఇంకా ఇందులో థర్మల్ స్క్రీనింగ్ ఫీచర్ కూడా ఉంది, అంటే ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను ఇది ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. బాంబులు లేదా పేలుడు పదార్థాలను గుర్తించే సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది నడిచే ఒక చిన్న పోలీస్ స్టేషన్. టెక్నాలజీని వాడుకోవడంలో వాల్తేరు డివిజన్ ఎప్పుడూ ముందే ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రయాణికుల రక్షణ కోసం ఇలాంటి రోబోలు రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన తేజ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.